తెలుగాయన అమెరికాలో సెటిల్ అయిన కొడుకు పంపిన వైట్ మనీతో కోకాపేటలో 5 కోట్లకు ఒక ఫ్లాట్ కొన్నాడు. ధూమ్ధామ్గా గృహప్రవేశం చేశాడు. ఇంత డబ్బు పెట్టి కొన్న ఫ్లాట్లో ఈ ఏజ్లో ఏముంటాములే, మంచి రెంట్ వస్తే అద్దెకు ఇచ్చేద్దామనుకుని ఏజెంట్కు చెప్పాడు. ఏజెంట్ ఒక మార్వాడి పార్టీని తెచ్చాడు. నెలకు 2 లక్షలు రెంట్. తెలుగాయన భార్యతో, వామ్మో, నెలకు 2 లక్షలు అద్దె, మంచి గిరాకీ దొరికినట్టే. ఈ మార్వాడీలకు డబ్బే డబ్బు. 2 లక్షలు పెట్టి అద్దె ఇంట్లో కాపురం ఉండడానికి రెడీ అవుతున్నారు. ఎన్నాళ్ళున్నా అద్దె కొంపి కదా. మార్వాడీలకు తెలివంటారు. ఇదేమి తెలివో. మార్వాడీతో ఆయన 12 ఏళ్ల కొడుకు, బాపు, మనకు 100 కోట్ల ఆస్తి ఉంది కదా, ఆయన అద్దె ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏంటి, సొంతిల్లు కొనొచ్చుగా. కర్మ కాదు బేటా, తెలివి. ఇప్పుడు ఆ ఫ్లాట్ మనం కొనుక్కుంటే 5 కోట్లు క్యాపిటల్ లాక్ అయిపోతుంది. దాన్ని మనం బిజినెస్లో పెడితే అంతకు అంత అవుతుంది. 2-3 ఏళ్ళు 5 కోట్లు కాస్త 10 కోట్లు అవుతుంది. అయినా లాస్ మనది కాదు బేటా, తెలుగైనది. 5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అది వైట్ మనీ. నెలకు 100కి రూపాయి ధర్మ వడ్డీ లెక్క వేస్తే నెలకు 5 లక్షలు. పోనీ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ లెక్క వేసినా 3 లక్షలు. మనం ఆయనకిచ్చే అద్దె 2 లక్షలు. అంటే ఆయన ఉత్తి పుణ్యానికి మనకు నెలకు 3 లక్షలు రెంట్ పే చేస్తున్నాడు. అర్థమైంది కదా. సొమ్ము ఆయనది, ఎంజాయ్మెంట్ మనది. బోరు కొడితే 2 ఏళ్లకు దాన్ని ఖాళీ చేసి ఇంకో మంచి చోట ఇంకో ఫ్లాట్ లేదా విల్లా అద్దెకు తీసుకుంటాం. కానీ బాపు, ఫ్లాట్ కొంటే దాని ధర పెరుగుతుంది కదా, మనకు ఆ విధంగా నష్టం వచ్చినట్టేగా. ఫ్లాట్ ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి బేటా. 10 ఏళ్లకు 2 రెట్లవుతాయి. పోస్ట్ ఆఫీసులో స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసినా ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. చెప్పా కదా, ఈ 5 కోట్లు పెట్టి నేను మరో 3 ఏళ్లలో మరో 5 కోట్లు కమాయిస్తా. అదెట్లా బాపు? అదే పని మనకు రెంట్కిచ్చిన యా తెలుగైన ఎందుకు చేయడు? అరే బేటా, అందుకు తెలివి ఉండాలి. డబ్బు, సైన్స్ తెలుసుండాలి. అది మన బ్లడ్లో ఉంది బేటా. షేర్స్ కొనుడు, ఫ్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్స్ బుక్ చేసి నిర్మాణం పూర్తయ్యాక దాన్ని డబల్ రేట్కు అమ్ముడు, 4 రూపాయల వడ్డీకు డబ్బు తిప్పుడు, హవాలా. ఎన్నో మార్గాలున్నాయి బేటా. హవాలా అధిక వడ్డీ, చట్ట వ్యతిరేకం. నేను చెయ్యను. కొంతమంది నా ఫ్రెండ్స్ చేస్తారు. షేర్స్ వ్యాపారం జూదంతో సమానమని అంటారు కదా బాపు. ఫండమెంటల్స్ తెలియకుండా ఎవడో కొన్నాడని, లేదా మీడియాలో వచ్చే కంపెనీల బిల్డప్ వార్తలు చూసి షేర్లు కొని అమ్మితే అది జూదమే అవుతుంది బేటా. మనది ఫండమెంటల్స్ తెలుసుకుని చేసే బిజినెస్. ఏ కంపెనీ ఎలా నడుస్తోంది, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఇవన్నీ లోతుగా తెలుసుకోవాలి. నువ్వు చిన్నవాడివి, అన్నీ చెబుతాలే. అవును డాడీ, మా స్కూల్లో చదివిన స్టూడెంట్ ఒక ఆయన 10 ఏళ్లలో షేర్ మార్కెట్ ద్వారా 250 కోట్లు సంపాదించాడట. మా కరెస్పాండెంట్ సార్ చెప్పాడు. ఫైనాన్షియల్ నిర్వహణ అనే బుక్ కూడా రాశాడట. ఎకనామిక్స్ అందరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అని మా సార్ చెప్పాడు. ఏ పని చేసినా ప్రొఫెషనల్గా చేయాలి అని కూడా చెప్పాడు. అంటే ఏంటి బాపు? చూడు బేటా, తెలుగోళ్లలో తక్కువ మందే డబ్బు, సైన్స్ సూత్రాలు తెలుసుకుని ప్రొఫెషనల్గా వ్యవహరిస్తారు. మనకు ఫ్లాట్కు అద్దెకిచ్చిన తెలుగాయనకు పాపం డబ్బు, సైన్స్ రాదు. తాను ఫ్లాట్ కొని నష్టపోతున్నాడని ఆయనకు అర్థం కాదు. అర్థమయ్యినా డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. మనిషి డబ్బు సంపాదిస్తే ఎంతొస్తుంది బేటా? ఒక స్టేజ్ దాటాక డబ్బును సంపాదించాలి. చెప్పినా కదా, అది ప్రొఫెషనల్గా సాగాలి. ఒక ఫ్రీ లాంచ్ ఆఫర్ అనుకుందాం. ఎవడో తెలిసినవాడు ఫ్లాట్ కడుతున్నాడు. ప్రారంభంలో తక్కువ రేటుకు వస్తుంది అంటే తన ఆస్తి మొత్తం తెగనమ్మి అవసరమైతే 4 రూపాయల వడ్డీకి తీసుకుని అలాంటోళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ నిర్మాణం పూర్తి కాకపోతే ఆత్మహత్యే గతి. మన దారి అలా కాదు బేటా. మొగమాటాలు ఉండవు. డబ్బు దగ్గర నిక్కచ్చిగా ఉండాలి. ఫ్రీలాన్స్ ఆఫర్ ఇస్తున్న బిల్డర్ ఫండమెంటల్స్ స్టడీ చేస్తాం, వాడు ప్రాజెక్టుని పూర్తి చేస్తాడు అని నిర్ధారణకు వచ్చాకే ఇన్వెస్ట్మెంట్. అది ఎలాగంటే మన దగ్గర 100 కోట్లుంటే 5 కోట్లు పెడదాము. తెలుగోళ్ల మాటల్లో చెప్పాలంటే కొండకు వెంట్రుక కట్టాం. లాగితే కొండ వస్తుంది, పోతే వెంట్రుకే. 100 కోట్లలో 5 కోట్లు పోయినా ఏమీ కాదు. చేతిలో 5 కోట్లు ఉంటే 1000 కోట్ల హై రిస్క్ బిజినెస్ చేసేవాడే తెలుగోడు. చూసినావు కదా బేటా, ఒక జనరేషన్లో మంచి గ్రోత్ ఉన్నా 2వ తరం 3వ తరం వచ్చేటప్పటికి ఎలా దివాలా తీస్తున్నారో మనది అలా కాదు బేటా. తరతరాలుగా వ్యాపారం చేస్తున్నాం. బిజినెస్ అన్నాక కష్టాలు, నష్టాలు ఉంటాయి బేటా. కానీ బిజినెస్లో దివాలా తీసి ఆత్మహత్య చేసుకున్న మార్వాడీలు బాగా తక్కువ. కారణం మనం డబ్బు, సైన్స్, అదే ఎకనామిక్స్ నేర్చుకుంటాము. నేనిప్పుడు నీకు నేర్పిస్తోంది అదే. మా నాన్న నాకు నేర్పాడు. మా కాలంలో అయితే బడిలో కూడా ఇలాంటి పాఠాలు చెప్పేవారు.
ఇప్పుడేమో ఐఐటి ఫౌండేషన్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ తప్పించి ఏమీ చెప్పరు. ఇంగిత జ్ఞానం కొరవడుతుందంటే కాదా మరి? దీపావళికి మనం ఈ సంవత్సరం కూడా రాజస్థాన్ వెళ్తున్నామా డాడీ? అవును బేటా, సంవత్సరం అంతా బిజినెస్, దీపావళి సందర్భంగా 10 రోజులు రిలాక్స్, ఎంజాయ్. మనకి కేవలం జాయింట్ ఫ్యామిలీ కాదు బేటా, ఇంకా ఎంతోమంది బంధువులు ఉన్నారు. అందరితో కలిసి వారం 10 రోజులు మనకి రేపు కష్టం వస్తే వారు అండదండగా ఉంటారు బేటా. డబ్బు తెలుగోళ్లను విడదీసింది, మనల్ని కలిపి ఉంచుతోంది. అదే డబ్బు సోషల్ సైన్స్ బేటా. బాపు, తెలుగోళ్ళందరూ డబ్బు మేనేజ్మెంట్ విషయంలో ఇంతేనా? లేదు బేటా, తెలుగోళ్లలో వాణిజ్య కులాలు మినహాయింపు బేటా. మిగతా వారిలో కూడా అక్కడక్కడ మినహాయింపులున్నాయి. వారిలో తక్కువ మందికి డబ్బు సైన్స్ తెలుసు. మనకు అది బ్లడ్లో ఉంది, చెప్పాగా బేటా. బాపు, 10th అయిపోయాక ఎంపీసీ గ్రూప్ తీసుకుని నేను ఇంజనీరింగ్ చేస్తా, అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవుతావా బేటా? లేదు బాపు, అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా మన దేశంలోనే ఉన్న స్టార్టప్తో 1000 మందికి జాబ్స్ ఇస్తా. జాబ్స్ కోసం లైన్లో నిలబడ్డం కాదు, నేనే జాబ్ ఇస్తా. ఉద్యోగంలో చేరితే అది 60 ఏళ్లకు మనది కాకుండా పోతుంది. అదే సొంత బిజినెస్ అయితే చివరిదాకా మనదే కదా బాపు. శభాష్ బేటా, బాగ్ కా పెట్ మోయిన్ బాగ్ కి ఫైదా హోగా.